ఇంకేమైనా ఉన్నాయా? ఏం జరిగింది అనుకోవచ్చు? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సుదీర్ఘంగా ఇద్దరు ఇరు పార్టీల వారు మాట్లాడుకున్నారు. ఏమైనా కానీ ఈరోజు కవిత గారి విషయంలో మాట్లాడుతున్నారు కాబట్టి ఆమె లేఖలో అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. మరి ఆమె లేఖ ఆమె రాసిందో ఎవరు రాసిరో మాకైతే తెలియదు. అది నిజమైన లేఖనా ఆవిడ రాసిందని ఆవిడే ఆమె చెప్పింది కానీ మరి ఆమె చేతి రాతతో రాసిందా కూడా లేదా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. సరిగా ఆవిడే రాసిందన్నాక ఎలా రాస్తే సరే ఏదైనా సరే మేమేమంటున్నామంటే ఆమె లేఖలో అనేక రకాలైనటువంటి విషయాలను ప్రస్తావన చేసింది. ఇది 25 సంవత్సరాల సభ సందర్భంగా క్యాడర్కు పార్టీకి దూరం పెరిగిపోతుందని, ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కట్లేదని, సాంస్కృతిక కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకు కూడా గౌరవం దక్కట్లేదని అనేక విషయాలు చెప్పింది ఆమె. వాటి మీద టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్తే బాగుండేది. రెండోది, ఈరోజు భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఏమంటున్నారు, నేను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన వచ్చింది. నేనే ఉండి రిజెక్ట్ చేయమని చెప్పినా, లేకపోతే ప్రజలు మనల్ని నమ్మరు అని చెప్పేసి కవిత గారు ఆరోపణలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది నిండా మునిగినటువంటి నావ. ఆ పార్టీ గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, చర్చించాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే నేను చెప్తా, గత కొన్ని సంవత్సరాల్లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా అనేక సార్లు ప్రూవ్ అయింది ఆ విషయం. ఇది చాలా చిన్న అంశం, చాలా చిన్న అంశం. ఏది, బీజేపీలో బీఆర్ఎస్ని కలపరా, లేకపోతే ప్రతిపాదనలు వచ్చినాయా లేవా అనేది డాటరు డాడీకి ఏదైతే లేఖలో చెప్పిందో, లేకపోతే మీడియాతో చిట్చాట్లో అన్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఆమెను అడగాలి, లేదంటే వాళ్ళ డాడీని అడగాలి. ఇందులో మేము సూత్రధారులం పాత్రధారులం కాదలుచుకోలేదు. రెండోది, మేము చాలా క్లియర్గా చెప్పినాం. నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి చాలా క్లియర్గా చెప్పారు, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్తో కలవాల్సినటువంటి అవసరం లేదు, పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఆ పార్టీని మా పార్టీలో కలపాలనేటువంటి ఆలోచన మాకు అవసరం లేదు, వాళ్ళ ప్రతిపాదన మాకు పెట్టలేదు, అంతా కూడా కావాలని ఒక డ్రామా ప్లే ఇప్పుడంటే వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి, సీట్లు లేవు కాబట్టి కలుపుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒకప్పుడు అయితే ఉండొచ్చు కదా. నేను ఏమంటున్నాను మేడం, టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 4-5 డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళందరూ కల్వకుంట్ల ప్రొడక్షన్స్ అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నారు. కావాలనే ఈరోజు లీకులు ఇస్తున్నారు, మీడియాకు లేఖలు రాస్తున్నారు, చర్చ అంతా వాళ్ళదే నడవాలని, వాళ్ళ వైపు మళ్ళాలని ఒక ఎజెండాతో పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది. అందుకనే నేను ఏమంటున్నా, భారతీయ జనతా పార్టీ ఇందులో సూత్రధారులం కానీ పాత్రధారులం కానీ కాదలుచుకోలేదు. అది చాలా చిన్న విషయం. చాలా విషయాలు ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించినటువంటి, అనేక సమస్యలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద ఆమె లేఖ రాస్తే బాగుండేది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేస్తలేరని కాంగ్రెస్ పార్టీకి లేఖ రాస్తుంటే బాగుండేది. కానీ కేవలం కుటుంబ తగాదాల కోసం, అవినీతుల మీద డిస్కషన్ జరపడం కోసం, లేకపోతే ఆస్తుల పంపకాల కోసం, అధికారంలో పంపిణీ కోసం వాళ్ళకు వార్ జరుగుతున్నట్టుగా ఈ సందర్భంగా కనపడతా ఉంది. కాబట్టి ఆ పార్టీ ఇంటర్నల్ విషయం, అందులో బీజేపీని లాగొద్దని ఈ సందర్భంగా చెప్తున్నాం. దీని మీద నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా, తెలంగాణ రాష్ట్రంలోని మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎవరైనా సరే దీన్ని పెద్ద హైప్గా క్రియేట్ చేసి ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది అనేది వాళ్ళంతలకు వాళ్ళే ఊహించుకొని రాతలు రాస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. అది కొంచెం తగ్గించుకుంటే మంచిదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా ఆయనే ఊహించుకున్నారా? ఏమని? ఆయన కూడా మాట్లాడారు కదా ఇదే విషయాన్ని. ఆయనను అడగండి మేడం, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిందా పార్టీ తరఫున? ఇప్పుడు 2 లైన్లు ఉంటాయి. ఒకటి వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి లైన్ ఒకటి ఉంటుంది, పార్టీ పరంగా మాట్లాడేటువంటి లైన్ ఉంటుంది. మీరు ఆయన ఎప్పుడన్నా మీకు ఏదైనా మీటింగ్లో తారసపడితే అడగండి, నో ప్రాబ్లం. నేను ఒకటే చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా, భారతీయ జనతా పార్టీ చాలా బలంగా తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతుంది. అందుకోసమే మీరు చూసిరు, 8 అసెంబ్లీలో గెలిచినాం, 8 పార్లమెంటు గెలిచినాం, 3 ఎమ్మెల్సీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. రేపో మాపో జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మా సత్తా చాటబోతున్నాం.
సో ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ మద్దతు ప్రజల నుంచి తట్టుకోలేక కావాలని మమ్మల్ని డిఫేమ్ చేయాలని ప్రజల్లో మా మీద ఉన్నటువంటి మద్దతును పలచన చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతున్నట్టుగా ఈ సందర్భంగా తెలుస్తా ఉంది. రాజాసింగ్ గారు వ్యక్తిగతంగా మాట్లాడారు అని అంటే ఆస్తుల కోసం ఆస్తుల కోసం అధికారాల కోసం వీళ్ళు తగాదా పెట్టుకుంటే అందులో భారతీయ జనతా పార్టీకి ఏంటి సంబంధం? అదే రాజాసింగ్ గారు మాట్లాడారు కదా, వాళ్ళ కుటుంబ పంచాయతీ. రాజాసింగ్ గారు ఇప్పుడే కాదు గతంలో కూడా మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కలిసి పనిచేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారితో బీజేపీ ముఖ్య నాయకులు కలిసి మాట్లాడుతున్నారు, రహస్య భేటీలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడారు కదా. నేనేమంటున్నా మేడం, ఒక విషయం ఈ సందర్భంగా అడుగుతున్నా. ఒక లిక్కర్ స్కామ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు పోయిచ్చిన ఆమె మాట్లాడితే ఆ మాటలకు ఎంత విశ్వసనీయత ఉంటది, ఆ మాటలను ఎవరు నమ్ముతారు? బీజేపీలో విలీనం ప్రతిపాదన వచ్చిందని మేము రిజెక్ట్ చేసినామని, భవిష్యత్తులో బీజేపీతో మేము కలిస్తే మాకు మనగడ ఉండదని ఆమె మాట్లాడినటువంటి మాటలు ఎవరైనా నమ్మశక్యంగా ఉన్నాయా? విశ్వసనీయత ఉన్నదా? నేనేమంటున్నా, ఇప్పుడు ఏదైతే మీరు అలిగేషన్ చేసిర్రో, నేను డాడీకి రాసినటువంటి లేఖలో దీన్ని పెట్టినా అని చెప్పేసి, మరి పెద్ద మనిషి బయటకు వచ్చి చెప్పొచ్చు కదా, అమ్మ నువ్వు నాకు ఏం రాసినావు, ఇది నేను ప్రతిపాదన పెట్టినా వాళ్ళ ముందర పెట్టలేదా అని వాళ్ళు బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. అంటే ఏంది, ఇదంతా ఒక డ్రామా, ఒక డైవర్షన్ చేయాలి, ప్రజల యొక్క సమస్యల నుంచి డైవర్షన్ చేయాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల నుంచి డైవర్షన్ చేయాలి. ఇది కదా ఇప్పుడు నడుస్తున్నటువంటి డ్రామా కంపెనీ. అందుకోసమే నేను చాలా క్లియర్గా చెప్పిన, టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అందులో ఉన్నటువంటి డైరెక్టర్లు అందరు కలిసి ఈరోజు ఆడుతున్నటువంటి నాటకం బూటకం. ఇందులో భారతీయ జనతా పార్టీని లాగాల్సినటువంటి అవసరం లేదు, మాకు అందులో ఏం పాత్ర లేదు, మేము సూత్రధారులం అసలే కాదు. రెండోది, ఈరోజు నేను ఈ సందర్భంగా అంటే ఆమె రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి విషయాలని కొన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులను అడగదలుచుకున్నా. అంటే వాళ్ళ అధినాయకత్వంలో ఉన్న వాళ్ళు కానీ, టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అరే అనేక విషయాలు రాసింది కదా ఆమె, ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ప్రెసిడెంట్ని కలవడానికి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు అన్నది. ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, లేకపోతే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఆయన కలవడానికి పోతే ఎవరికి ఎమ్మెల్యేలకు దొరుకుతలేరు, వీళ్ళు ఆయనకు దొరుకుతలేరు అని ఆమెనే చెప్పింది. ఉద్యమకారులకు సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇస్తలేదని చెప్పింది. ఆ 25 సంవత్సరాల సభలో ఒక్కరే మాట్లాడకుండా అందరినీ ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా మాట్లాడిస్తే బాగుండేది అని ఆమెనే చెప్పింది. నన్ను పార్టీ నుంచి దూరం చేయాలనే కుట్ర జరుగుతుందని ఆమెనే చెప్పింది. తండ్రికి నన్ను కూతుర్ని దూరం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుందని చెప్పింది. ఎవరో తండ్రికి నోటీసులు ఇస్తే ట్విట్టర్లో స్పందించడం కాదు, గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేయాలనేసి ఆమెనే చెప్పింది. ఇట్లా అనేక విషయాల మీద ఆమె చెప్తుంది కదా. కేసీఆర్ ఒక్కడే దేవుడు, ఆయన చుట్టూ అందరు దయ్యాలు ఉన్నారని చెప్పింది. ఆ దయ్యాలు ఎవరో చెప్పాలి కదా. లెటర్ తో పాటు రాజేంద్ర గారిని హరీష్ గారు కలిసారు అనే విషయంలో ఏం చెప్తారు? నాకైతే ఆ విషయం తెలియదు. మీడియాలో వచ్చిందా? మహేష్ కుమార్ గారే చెప్తున్నారు. దేనికోసం కలిసిండ్రో లేకపోతే ఆ ఇచ్చినటువంటి నోటీసుల మీద ఏం కలిసిరో నేనైతే ఆ న్యూస్ చూడలేదు. దాని మీద నాకు అవగాహన కూడా లేదు వాస్తవానికి. ఎందుకంటే మనం తెలియని విషయంలో మాట్లాడినానుకో అది మళ్ళీ వేరే అయిపోతుంది. కలిసి ఉంటే పార్టీలో కూడా చర్చ జరుగుంటది కదా, అందుకు అడుగుతున్నాను. నేను అందుకే అంటున్నా, వాళ్ళిద్దరు కలిసిరా కలవలేదా అనేది మనకు తెలియదు. రైట్. సో జంగయ్య గారు 3 పార్టీల వర్షన్ విన్నారు. ఎందుకంటే 3 పార్టీ కవిత గారు రాసిన లెటర్ ఎంత అంతర్గతమైనప్పటికీ, ఎంత ఆ పార్టీకి సంబంధించినప్పటికీ 3 పార్టీలకి లింక్ అయి ఉంది. ఒకదానికొకటి సంబంధాలు వస్తున్నాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా బండి సంజయ్ గారి భాషలో చెప్పాలంటే కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఓ సినిమా నడుస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్ హౌస్గా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఆయన కూడా విమర్శలు చేస్తున్న టైంలో సరే ఆయన భాషలోనే చెప్పాలంటే ఈ సినిమా మొత్తం ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది మీకు? కవిత గారిది అనేది వ్యక్తిగతమైనప్పటికీ కూడా పార్టీలోపటికి కాంగ్రెస్ బీజేపీతోనే అలయన్స్ ఉంటుంది అని చెప్పేసి, లేకపోతే బీజేపీతోనే ములాఖాతులో ఉన్నారు టీఆర్ఎస్ అని, బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనేది కాంగ్రెస్ వాదన ఒక రకంగా అయితే కాదు. టీఆర్ఎస్ కాంగ్రెస్కు ఆల్రెడీ ఎప్పటి నుంచో అనుబంధం ఉంది వారిద్దరి మధ్యన అంటే ఏదైనా కానీ మొత్తానికి టీఆర్ఎస్ బీజేపీ అనే కానీ కాంగ్రెస్ అనే కానీ ముడిపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు బండి